నాన్నా, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చినట్లయితే ఆ ఆస్తితో దేవుడు చెప్పినట్టుగా మందిరాలను నేను నిర్మిస్తా, శిథిల అవస్థలో ఉన్నటువంటి మందిరాలను బాగు చేస్తా అని చెప్పి ఆస్తిని అప్పగించి సేవ చేయాలని ఆశపడుతున్నప్పుడు వాళ్ళు నన్ను కండిషన్ పెట్టాడు. రేయ్, నా ఆస్తి నీకు కావాలా, నీ దేవుడు కావాలా? ఒకవేళ నీ దేవుడే కావాలనుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు రాదు. ఏం కావాలి? కట్టు బట్టలతో ఫ్రాన్సిస్ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడండి. ఆస్తి మొత్తాన్ని వదిలేశాడండి. తనకున్న అంతస్తును వదిలేశాడండి. ఆ సుఖభోగాలు వదిలేశాడండి. ఆ జల్సా జీవితాన్ని విడిచిపెట్టేశాడండి. ఏం చేశాడో తెలుసా మీకు? రోడ్ల మీద అడుక్కున్న వాళ్లకు సువార్త నేను ప్రకటించాలి అని అంటే వాళ్ళతో పాటు నేను కూడా అడుక్కున్న వాడినే కావాలి. అప్పుడే వాళ్ళు నన్ను కూర్చొనిస్తారు, అప్పుడే వాళ్ళతో నా సహవాసం చేస్తారని చెప్పి భిక్షగాడిగా బట్టలు వేసుకునేవాడండి. వాళ్ళతో పాటు భిక్షాటన చేసేవాడండి. ఎవరో తెలుసా అండి? ఒక కోటీశ్వరుడి యొక్క కొడుకండి. యవ్వన ప్రాయంలో జల్సాగా తిరిగినవాడు, సుఖభోగాలతో పొంగిపొర్లినవాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు తనకున్న ఆస్తి అంతటినీ కాదనుకొని, క్రీస్తే కావాలనుకొని, ఇల్లు లేకుండా, గూడు లేకుండా, నీడ లేకుండా, కూడు లేకుండా, గుడ్డ లేకుండా రోడ్ల మీదే ముష్టి వారితో పాటు తిరుగుతూ వాళ్లకు క్రీస్తు ప్రేమను చెప్పాలని వాళ్ళతో పాటు వెళ్ళి రోడ్ల మీద అడుక్కుంటూ జీవించాడండి. కుష్ఠరోగులకు సేవ చేయాలి అని చెప్పి ఆ కుష్ఠరోగుల మధ్యకు వెళ్ళి వాళ్ళతోనే ఆ బట్టలు ధరిస్తూ వాళ్ళలోనే ఒకటిగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ తనకు ఒక భయం ఉండేది. ముష్టి వాళ్ళతో అంటే కలిసిపోయాను, వాళ్ళతో పాటు ఉండి అడుక్కున్నాను. కానీ ఈ కుష్ఠరోగుల మధ్యకు వచ్చి ఒకవేళ నేను సేవ చేయాలి, క్రీస్తు ప్రేమను పంచాలన్నప్పుడు వాళ్ళతో పాటు నేను ఉంటే నాకు కుష్ఠరోగం వచ్చేస్తుందేమో, ఒకవేళ కుష్ఠరోగమే నాకు వచ్చేసినట్లయితే నేను అనుకున్నట్టుగా సేవ చేయలేనేమో అని ఒక భయం ఉండేదట. కాబట్టి వాళ్ళతో పాటు ఉండేవాడు కానీ వాళ్ళను బాగా క్లోజ్గా ఉండేవాడు కాదు. ఒకరోజు ఒక పొలంలో ఉన్న దారిలో ఈ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎదురుగుండా కుష్ఠరోగి వస్తున్నాడు. అది ఒక మనిషి వెళ్ళే దారి. పొలం మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు అతను వస్తున్నాడంటే ఖచ్చితంగా అతని దగ్గరకు వస్తాడు, వెరీ క్లోజ్గా వస్తాడు, నన్ను రాసుకుని వెళ్తాడు. భయం వేసిందట. ఒకవేళ అతను నా దగ్గరకు వచ్చి నన్ను రాసుకుని ఒకవేళ వెళితే ఏమో. అతని దగ్గరికి వచ్చే కొలది ఫ్రాన్సిస్ గారి గుండె చప్పుడు పెరుగుతూ ఉంది. దేవుడు చెప్పాడట, వస్తున్నటువంటి ఆ కుష్టి రోగిని మనస్ఫూర్తిగా హత్తుకో. అతనికి నేను ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నానో నీ ప్రేమ ద్వారా చూపించు అన్నట్టు. ప్రభా సువార్త ప్రకటిస్తున్నాను కదా ప్రభా, సువార్త ప్రకటించటం కంటే నా ప్రేమను చూపించటమే గొప్ప పరిచర్య. ప్రేమను చూపించో అని అంటే ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు కదండి. ఎదురుగుండా వస్తున్న ఆ కుష్ఠరోగిని చూసినప్పుడు సువార్త ప్రకటించడం కంటే క్రియల్లో ప్రేమను చూపించడమే గొప్ప. నమ్మాడండి. సువార్త ప్రకటించాలి, కానీ ఆ సువార్త క్రియల ద్వారా ప్రకటించాలి. అతడు వస్తూ ఉంటే అమాంతంగా వెళ్ళి అతని గట్టిగా హత్తుకొని అతని భుజం మీద లేక మెడ మీద ముద్దు పెట్టి, యేసయ్య నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, కనీసం ప్రేమతో పలకరించేవాళ్ళు కాదు. అలాంటి కుష్ఠరోగిని అంత గట్టిగా హత్తుకొని యేసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి ఎంత సంబరపడిపోయాడు. ఒక 4 అడుగులు ముందుకు వేసి ఫ్రాన్సిస్ చాలా సంబరపడిపోయాడే, ఇంకా సంతోషంగానే ఉన్నాడా అని వెనక్కి తిరిగి చూస్తే తన కను చూపు మేరల్లో ఏ కుష్ఠరోగి కనిపించలేదండి. మనిషి గజగజ వణిగిపోయాడు.
ఏంటి 4 అడుగులు వేశాను, వెనక్కి తిరిగి చూస్తే నాకు అన్ని పొలాలే, అంత ప్లెయిన్గా ఉంది, కుష్ఠరోగి ఎవరు నాకు కనిపించట్లేదు ఏమిటి? ఆ రోజు తన డైరీలో రాసుకున్నాడు, ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు, ఎందుకంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును హత్తుకోగలిగాను. కుష్ఠరోగి అనుకున్నాను కానీ అది ఎవరో కాదు, కుష్ఠరోగి రూపంలో వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమి పరీక్షించాడో చెప్పండి యేసు ఫ్రాన్సిస్ గారిలో? అన్నీ విడిచిపెట్టి వచ్చావు కదా, ముష్టి వాళ్లకు సువార్త ప్రకటించడానికి ముష్టివాడిగా నువ్వు ఆ మురికి వస్త్రాలు ధరించావు కదా, మరి కుష్ఠరోగులను ప్రేమించాలిగా, వాళ్ళల్లో ఒకటివి కావాలిగా, నా ప్రేమను పంచాలిగా, పంచిపెడతావా? సహోదరి సహోదరులు, ఫ్రాన్సిస్ ఎంత అద్భుతమైన సేవ చేశాడో తెలుసా? కుష్ఠరోగుల మధ్య తను సేవ చేసి అలాగే మరణించాడు. చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరండి వీళ్ళంతా? తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, సుఖభోగాలను విడిచిపెట్టి, సిరి సంపదలను విడిచిపెట్టి, క్రీస్తు కోసం దరిద్రులైనటువంటి మహా గొప్ప పరలోక ధనవంతులండి వీళ్ళు. అడుగుతున్న ఈరోజు మన సంగతి ఏమిటి? ఒకవేళ క్రీస్తు కోసం నీ జీవితాన్ని అంకితం చేయాల్సి వస్తే, క్రీస్తు కోసం నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించడానికి రావాల్సి వస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏలియా వచ్చి దుక్కి దున్నుతున్నటువంటి ఎలీషాను చూశాడు. ఎలీషా ఎవరు చెప్పండి? ధనవంతుడు కొడుకో, ఆస్తిపరుడో, కానీ కష్టపడి పనిచేస్తున్నాడు. 12 అరకలు ఉంటే 12వ అరక అంటే 12వ జత ఎడ్లకు కట్టిన నాగలి పట్టుకొని తాను దున్నుతున్నాడు. పని చేయించేవాడు కాదో, పని చేసేవాడు, పెత్తనం చేసేవాడు కాదో, తాను ప్రయాసపడుతూనే ఇతరులకు పని అప్పగించేవాడు. కష్టపడి పని చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు, ఏలియాని పంపించాడు. ఏలియా వచ్చాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు, తన పై కొంగును తన మీద కప్పాడు. ఆ రోజుల్లో ఎవరైనా తన పై కొంగు కప్పినట్లయితే, లేక పై వస్త్రాన్ని కప్పినట్లయితే దాని అర్థం ఏమిటయ్యా అంటే, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని అర్థం. అది పిలుపుకు సాదృశ్యం, దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. యవన ప్రాయంలో ధనవంతుని కొడుకుగా చలామణవుతున్న ఎలీషా పైన ఏలియా వచ్చి వస్త్రపు చెంగును కప్పినప్పుడు ఏమన్నాడో తెలుసా? చూద్దామండి. దుప్పటి కప్పినప్పుడు ఏలియా అతనిని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంపడించదని చెప్పి అతనికి సెలవివ్వగా, అతడు పోయి 21వ వచనం, అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసే వధించి వాటి మాంసమును గుర్తి నౌకల చేత వంట చేసి జనులందరినీ పిలిపించి విందు చేసి వారు భోంచేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేశాను. ఓ ధనవంతుడు కొడుకుని దేవుడు పిలిచాడండి. పొలాలు చాలా ఉన్నాయి, ఆస్తి చాలా ఉంది కాబట్టి, ఒక్క కొడుకు కాబట్టి అక్కడ ఎలీషా మాత్రమే కనిపిస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. నేను యవనస్తుని కదా, నాకు ఇంకా బంగారం లాంటి భవిష్యత్తు ఉంది కదా, మా ఇంట్లో అమ్మ నాన్నకి నేను ఒక్క కొడుకుని కదా, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారు కదా, ఈ ఆస్తి అంతటిని నేనే చూసుకోవాలి కదా, ఈ పొలాల్లో మా నాన్నకి సహాయం చేయాలి కదా, ఇప్పుడు నేను వచ్చేస్తే మా నాన్నకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వచ్చేయమంటావేమిటి నన్ను? సాగు చెప్పలేదండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకు ముద్దు పెట్టి ఏమంటున్నాడో చూడండి. అమ్మ నాన్నకు ముద్దు పెట్టి వచ్చేస్తా, చెప్పబెట్టకుండా ఎలా వచ్చేయగలను? వెళ్ళి చెప్పి వచ్చేస్తా. ఏం చేశాడట? తాను దున్నినటువంటి ఎద్దులను వధించి ఆ నాగలి ముక్కలు చేసి, ఆ నాగల్ని ముక్కలు చేసి పొయ్యి వెలిగించి ఆ దున్నలను వధించి వడ్డించి ఊరోళ్ళందరినీ పిలిచాడటండి. ఏమని? ఇదిగో
నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావురా? సేవ చేయడానికి వెళ్తున్నా. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప బాధ్యత ఏముంటుంది? ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? విందు చేసి మరీ వచ్చాడటండి. ఒకవేళ ఈరోజు కానీ మిమ్మల్ని దేవుడు పిలిచినట్లయితే మీరు ఎలాగూ ఎడుపు ముఖం పెట్టుకునే ఎలా వెళ్తారో చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని మీ భార్యతో చెప్తారు? ఏ ముఖం పెట్టుకుని అమ్మ నాన్నతో చెప్తారు? వాళ్ళు రాత్రంతానేమో నీతో మాట్లాడరు. నీ భార్య ఏమంటుంది? ఈ ఏడు పెద్ద పెళ్లి కాకముందే ఏడ్చినట్లయితే నిన్ను పెళ్లి చేసుకునేవాళ్ళు దాన్నే కాదు కదా. మరి ఏముంటుందో తెలియదు నాకు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఎలీషాను ఒకసారి చూడండి. తాను ఏడవలేదే, నిరుత్సాహపడలేదే, విందు చేశాడండి, సంబరం చేసుకున్నాడండి. దేనికి? సేవ చేయడానికి. ఏం విడిచిపెట్టి? తనకున్న ఆస్తి అంతటిని విడిచిపెట్టి, తనకున్న సంపద అంతటిని, సిరి సంపదలను విడిచిపెట్టి. ఇదే ఎలీషా ఆ తర్వాత సేవ చేయడానికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేదండి, ఉండడానికి నీడ లేదండి. కాబట్టే కదండి షునేమీరాలో ఎలీషా వచ్చి సేవ చేస్తున్నప్పుడు కనీసం కడుపుండా భోజనం చేయటం లేదని, ఉండడానికి నీడ లేదని ఆమె తన ఇంటికి పిలిపించి, అయ్యా మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా. ఎందుకండి పిలిచింది? తినడానికి ఆ సమయంలో తనకు సరైనటువంటి ఆహారం లేక, ఉండడానికి నీడ లేనప్పుడు ఆ షునేమీరాలు ఏం చేసింది? తన ఇంటి పైన ఒక గదిని నిర్మించిందండి. ఉండడానికి నీడ లేదండి, తినడానికి సరైన తిండి లేదండి. అలాంటి సేవ చేయడానికి ఏం చేసి వచ్చాడో తెలుసా? విందు చేసి వచ్చాడండి. ఒరే 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 ఒక్క కొడుకు కదరా. ఇప్పుడు నువ్వు సేవ అని చెప్పి నువ్వు వెళ్ళిపోతే మరి మా సంగతి ఏమిటిరా? వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారా? కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత పెద్ద ఆస్తిపాస్తులు నీ కోసం సమకూర్చి పెడితే మమ్మల్ని కాదంటున్నావు, ఆస్తిపాస్తులు వద్దంటున్నావు, దేవుణ్ణి వెంబడిస్తానంటున్నావు. నువ్వేమైపోతావో ఆ తర్వాత మేమేమైపోతామో అని చెప్పి ఆ తల్లి తండ్రి ఏడవలేదండి. ఆ కొడుకును దేవుడు సేవకు పిలుస్తున్నాడట. అంతకంటే గొప్ప భాగ్యం ఏమిటి? ఆ తల్లి తండ్రి ఆ కొడుకు ఏ పేరు పెట్టారో తెలుసా? ఏల్ షా. కలపండి, ఎలీషా అని అర్థం తెలుసా? దేవుడే రక్షకుడో. ఎవరు? యెహోవాయే రక్షకుడో. పేరు పెట్టినప్పుడే అమ్మ నాన్నకు తెలుసు యెహోవాయే రక్షకుడు. ఆ రక్షకునికి నా కొడుకు ఏం చేయాలి? సేవకుడిగా ఉండాలి. పేర్లు పెడుతున్నారు కదా, మంచి మంచి పేర్లు పెడుతున్నారు కదా. పేరుకు తగ్గ జీవితం జీవించే విధంగా బిడ్డల్ని పెంచండి, ప్రభువుకు అప్పగించండి. ఆ తల్లి తండ్రి ఒక్కగానొక కొడుకును దేవునికి అప్పగించడానికి వెనుకంజ వేయలేదండి, ఏడవలేదండి, ముఖం మార్చుకోలేదండి, అలగలేదండి. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఇంత ఆస్తి సంపాదించింది నీకోసం, నువ్వు ఇది మమ్మల్ని చూసుకుంటావని చెప్పి, మాకు అండగా ఉంటావని చెప్పి, ఒక కొడుకు అని చెప్పి గారాభంగా పెంచితే ఇప్పుడు సేవ అని చెప్పి వెళ్ళిపోతానంటే మా పరిస్థితి ఏమిట్రా? అడగలేదండి, అలగలేదండి. సంతోషంగా కొడుకును సేవ చేయడానికి పంపించారండి తల్లులు తండ్రులు. ఒక్క కొడుకునే, ఆస్తిపరులైనటువంటి వాళ్ళే తన కొడుకు తమ కళ్ళ ముందే రేపటి దినాన సేవకి వెళ్ళినప్పుడు ఆకలి మంటల చేత అల్లాడవలసి వస్తుందని తెలిసి కూడా పంపించారండి. ఇంత గొప్ప ఆస్తిపాస్తులలో సుఖ సంతోషాలతో కడుపునిండా భోంచేసి ఏ కొదువు లేకుండా జీవించిన నేను ఒకవేళ ఏలియా గారి యొక్క పిలుపుని అందుకొని, దేవుని పిలుపుని అందుకొని సేవకు వెళ్ళినట్లయితే ఏ రోజు ఎక్కడుంటానో తెలియదు, ఏ రోజు ఎక్కడ తింటానో తెలియదు, అసలు తినగలలో లేదో తెలియదు, ఉండడానికి నేను ఉంటుందో లేదో తెలియదు. అలాంటి సేవ నేను ఎందుకు చేయాలి? ఏలియా గారు, ప్రతి నెల మీకు నేను కానుక పంపిస్తా, మీకు ఎంత కానుక కావాలో అంత కానుక పంపిస్తా, నేను మాత్రం సేవ చేయను అనలేదండి. ఈరోజు మీలో కొంతమందికి ఆ మనసు ఉంది. ఉద్యోగంలో ఎంతో కొంత కానుక దేవుడికి ఇచ్చేసి చేతులు కడిగేసుకుందాం. కానుక ఇవ్వడం మంచిది, కానుక ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. కానీ ఆ మనస్సు మాత్రం కలిగి ఉండకండి.
ఆ రోజు ఎలీషా తనకు దేవుడు పిలుపునిచ్చినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి. అడుగుతున్నా ఈరోజు మన పరిస్థితి, ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను పిలిస్తే, తమ్ముడు చెల్లి, ఒకవేళ ఈ రాత్రి దేవుడు కోతంతో విస్తారంగా ఉంది, సంఘము రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది, కోసేటి వాళ్ళు తక్కువగా ఉన్నారు, సేవ చేసేటి వాళ్ళు తక్కువగా ఉన్నారు, నిన్ను నేను పిలుస్తున్నా, నా పిలుపును అందుకొని నువ్వు వస్తావా అని దేవుడు ఒకవేళ నీతో చెప్పితే, ఆయన పిలుపును అందుకొని ఇది దేవుని యొక్క స్వరము అని నమ్మి ముందుకు వచ్చేటటువంటి ధైర్యము దమ్ము మనకుందంటారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరులో, నిన్ను రక్షించాలి అని దేవుడు ఆశించినప్పుడు దేవునితో సమానంగా ఉండే భాగ్యముగా ఎంచక తన మహిమను విడిచిపెట్టాడు, దేవుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, తను ఖాళీ చేసేసుకున్నాడు. నక్కలకు బొరేలున్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి, కానీ మనుష్య కుమారుడిని నాకు తలదాచుకోవడానికి కూడా ఈ భూమి మీద చోట్లేదు అన్నట్టుగా ఆయన జీవించాడు. ఎవరి కోసమో తెలుసా? నీకోసమే, నా కోసమే. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలో, నీకోసం యేసుక్రీస్తు యవ్వన ప్రాయంలో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీకోసం వచ్చాడు. సమస్తము విడిచిపెట్టి నీకోసం శిలువలో మరణించాడు. ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఈ సాయంకాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, నీకోసం ప్రాణం ఇచ్చా, నీకోసం నా సమస్తాన్ని ఇచ్చా, నా కోసం నువ్వేమి ఇస్తావు? నీ సమాధానం ఏమిటి? పేతురు పని పాట లేనివాడు కాదు, పేతురు పనికి మళ్ళినవాడు కాదు, పేతురు కష్టపడి పనిచేసేవాడు, వ్యాపారం చేసి లాభాన్ని ఆర్జించేవాడు, కలిసి పనిచేసేటటువంటి పార్ట్నర్స్ని కలిగిన వాడు, తన దగ్గర పని వాళ్ళను కలిగిన వాడు. సహోదరులో, అలాంటి వ్యాపారం చేసుకునేటటువంటి పేతుర్ని దేవుడు చూసి, రా నన్ను వెంబడించు, మనుషులను బట్టి జాలరులుగా చేస్తానంటే వెంటనే తన వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు, తన వలలు విడిచిపెట్టేసి తన వ్యాపకాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టే కదండి శిష్యులలో ప్రాముఖ్యత కలిగిన వాడుగా, ప్రముఖమైన వాడిగా, ప్రత్యేకమైన వాడిగా మనం చూస్తున్నాం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, ఒక్కసారి ఆలోచించండి. కోత ఎంతో విస్తారంగా ఉంది. డాక్టర్ని కావాలి, కలెక్టర్ని కావాలి, సైంటిస్ట్ని కావాలి, ఎంఎస్ చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి హోదా ఉండాలి. వీటన్నిటికంటే గొప్పది దేవుణ్ణి సేవించే హోదా, దేవుని కొరకు జీవించే హోదా. కాబట్టే కదండి సిటీ స్టడ్ గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప క్రికెట్ ప్లేయర్, ఆ క్రికెట్ ప్లేయర్గా ప్రొఫెషన్ వదిలేశాడో, ఆస్తిపాస్తులను వదిలేశాడో, రిక్తునిగా యేసుక్రీస్తు సేవ చేయాలని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆ సస్సి ఫ్రాన్సిస్, ధనవంతుని కొడుకు, ధనం కావాలా, దేవుడు కావాలా? నాకు దేవుడే కావాలి. అయితే పో, ఇల్లు విడిచి బయటకు వచ్చేసాడు. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను పిలుస్తుంటే, ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను రమ్మంటే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎవరైనా ఉన్నారా ఒకప్పుడు సిఎస్ టీంలో ఉండి ఆ సిఎస్ టీం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఒకప్పుడు సేవలో ఉండి ఆ సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు? కారణాలు ఏమైనా కావచ్చు.
ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వచ్చేసేయ్, నీతో నాకు పని ఉంది, నువ్వు చేయాల్సిన సేవ ఉంది, మళ్ళా సేవకు వచ్చేసేయ్, మళ్ళా సంపూర్ణ సేవకు వచ్చేసేయ్, నీ జీవితాన్ని నాకు అర్పించేయి. నేను ప్రత్యేకమైన ఉద్దేశంలో నిన్ను పిలుచుకున్నా, ఓ ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను రక్షించుకున్నా, ప్రత్యేకమైన ఉద్దేశంతోనే యవ్వన ప్రాయంలోనే నీ జీవితాన్ని నేను వెలపెట్టి కొనుక్కున్నా. రా, నిన్ను నేను నా సేవలో వాడుకోవాలని ఆశపడుతున్నా, వచ్చేసేయ్. దేవుడు పిలుస్తున్నాడు. సహోదరి సహోదరులు, ఆ ప్రభువుకు సాక్షిగా జీవించడానికి, ప్రభు బిడ్డగా జీవించడానికి, ఒకవేళ దేవుడిని ఈ సమయంలో సంపూర్ణ సేవకు రమ్మన్నట్లయితే, సంపూర్ణ సేవకు రావడానికి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడయ్యా, నేను ప్రభు సాక్షిగా జీవిస్తా, ప్రభు కొరకే జీవిస్తా, సంపూర్ణ సేవ చేయడానికి ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని నేను గ్రహిస్తున్నా. సంపూర్ణ సేవకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను దేవుడు వాడుకొనులాగున నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరితో ఏ దృక్పథములో నువ్వు మాట్లాడావో నీకే తెలుసాయా. నువ్వు మాట్లాడినప్పుడు వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు నాయనా, ఏ పిలుపునైతే ఈరోజు నువ్వు ఇచ్చావో ఆ పిలుపును కలిగి జీవించులాగున సహాయం చేయ్యా. ఆ పిలుపుకు లోబడులాగున సహాయం చేయ్యా. ఆ పిలుపుకు లొంగులాగున సహాయం చేయ్యా. ఎలీషా నువ్వు పిలిచినప్పుడు అతడు ధనవంతుని కుమారుడిగా, ఐశ్వర్యవంతునిగా, ఆస్తిపరుడుగా ఉన్నప్పటికీ నువ్వు పిలిచావు అని చెప్పి ఆ దుక్కేటటువంటి దున్నలను విడిచిపెట్టాడు, ఆ పొలాలను విడిచిపెట్టాడు, తన పనిని విడిచిపెట్టాడు, అమ్మ నాన్నను విడిచిపెట్టి నువ్వు చెప్పిన సేవ చేయడానికి వచ్చేసాడు. ఆనాడు ఏలియా కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆహారం లేని సమయంలో సరేపతులో ఉన్న ఒక విధవరాలి ఇంటికి వెళ్ళి ఆశ్రయం పొందుకోవాల్సి వచ్చింది. ఆనాడు సేవ చేస్తున్నప్పుడు సేవకులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. అయినప్పటికీ సేవ చేయడానికి పరుగులు తీశారు. ఆనాటి కష్టము నాయన ఈనాడు లేదే. అయినప్పటికీ సేవ చేయడానికి వెనుకంజ వేస్తున్నాం, మమ్మల్ని క్షమించయ్యా. ఈ దీన సేవకుడిని పిలిచినప్పుడు ఆ పిలుపుకు సంపూర్ణంగా లోబడి నిన్నే చూస్తూ నీ అడుగుల్లో అడుగు వేస్తూ వచ్చినప్పుడు ఏ తక్కువ నువ్వు చేయలేదే, ఏ కొదువ లేదే, అన్నీ ఇచ్చావే. ఎంతైనా నమ్మదగిన దేవుడవే నాయన. ఈరోజు మా సంఘంలో ప్రతి ఒక్కరూ అయ్యా తమ్మును తాము నీకు అప్పగించుకొనులాగున సహాయం చేయ్యా. నీ సేవ చేయడానికి మనపూర్వకంగా నాయన సిద్ధపడులాగున సహాయం చేయ్యా. తమ చేయి ఎత్తి చూపిన ప్రతి ఒక్కరిని ఓ అద్భుతమైన సేవకుడిగా, సేవకురాలిగా, నిన్ను సేవించువానిగా, నీకు సాక్షులుగా జీవించే జీవితం అట్టి బ్రతుకు దయచేయమని, మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు అయ్యా. ఆకాశ పక్షులకు ఆహారం పెట్టేవాడివి నీవే నాయన. అడవి జంతువులకు కడుపు నిండా భోజనం పెట్టేవాడివి నీవే. మాకెందుకు పెట్టవు నాయన? మమ్మల్ని ఎందుకు పోషించవు నాయన? ఈ సమయంలో అయ్యా ప్రతి తండ్రి, ప్రతి తల్లి తన కొడుకు ఏదో కావాలని ఆశపడుతుండగా ఈ నీ బిడ్డలు ప్రభువా, మా అబ్బాయి ఎలీషా వలే దేవుణ్ణి సేవ చేయాలి, పేతురు వలే దేవుణ్ణి సేవించాలి, ఫ్రాన్సిస్ వలే, సిటీ స్టడ్ వలే
దేవుణ్ణి సేవించాలి. మరియ వలె, ఎలిజబెత్ వలె, రూతు వలె, ఎస్తేరు వలె ప్రభువా నీ చిత్తములో నీ యొక్క పాత్రగా వాడబడాలి. అట్టి కృప మా బిడ్డలకి దయచేయ్యా. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. రేపటి దినాన ప్రభువా ఈరోజు నువ్వు ఎవరెవరితో మాట్లాడావో వాళ్ళందరూ నాయన ఈ రాత్రి మళ్ళా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కదా, నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా సేవ చేయడానికి శక్తిని అయ్యా, నీ పిలుపుకు నేను లోబడుతున్నాను అయ్యా అన్నవాళ్ళు నాయన సిద్ధపడులాగున సహాయం చేయమని మళ్ళీ రేపు సాయంత్రం మేము కలుసుకునేంత వరకు మాకు తోడుగా ఉండమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండును గాక. ఒక్క నిమిషం వీళ్ళు ఎంతమందికి ఈ రాత్రి దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అనిపించిందో చూపిస్తారా? దేవుడు ఈ రాత్రి నన్ను పిలిచాడు అన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. మీరు చేయాల్సింది ఏంటంటే రేపు వస్తూ దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పారు కదా, దయచేసి ఒక చిన్న సాక్ష్యం రాసి మీ పేరు ఫోన్ నెంబరు చక్కగా పేపర్లో రాసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? దానివల్ల నాకు తెలుస్తుంది ఎవరెవరిని దేవుడు పిలిచాడో. మిమ్మల్ని అందరినీ నేను పిలిచి మాట్లాడతాను. ఏ విధంగా మీరు సేవలో పాల్పంచుకోవచ్చో మీతో నేను పంచుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిన్నటి ప్రశ్న, ఇశ్రాయేలు త్రాగుటకు నీళ్లు లేవని మోషేతో ఎక్కడ వాదించారు? జవాబు రెఫీదీములో వాదించారు. నిర్గమాకాండం 17:12. ఈ ప్రశ్నకు జవాబు తలుపులు తీసేసేయండి. జవాబు ఇచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు ప్రశ్న, లేవియాకాండం నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ఎవరిని కాల్చివేశాను? యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ఎవరిని కాల్చివేసను? ఇది లేవియాకాండంలో నుంచి ఉంది కనుక దీనికి జవాబు త్వరగా పంపించండి. మీ ఫోటో కూడా షేర్ చేయండి. ఈరోజు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అధ్యాయాలు లేవియాకాండము, సంఖ్యాకాండము 1-3 అధ్యాయాలు. రేపు మీరు ఖచ్చితంగా చదవాలి. సంఖ్యాకాండం 4 నుంచి 33 వచనాలు చదివేసేయాలి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహవాసము సదాకాలం మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవుడు మనం బహుగా దీవించును గాక. క్షేమంగా వెళ్ళండి. రేపు వస్తూ ఖచ్చితంగా దేవుడు ఎవరెవరితో మాట్లాడాడో, ఏమని మాట్లాడాడో అది రాసి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి డ్రాప్ బాక్స్లో వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.